హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండో. వీలైతే ఒక లైక్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండో. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? కోడిగుడ్డు మునక్కాయ కర్రీ చేశాను. ఏ విధంగా చేశానో తెలుసా అండి? కానీ మామూలుగా మనం ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకుని వండుతాం. అయితే నేను అలా చేయలేదండి. ఉల్లిపాయలు, టమాటాలు, మసాలా గ్రేవీ కింద తయారు చేసి పులుసు పెట్టానండి. కానీ టేస్ట్ అయితే అదిరిందండి. వెరైటీగా ఉంటుందని ప్రయత్నించాను. ప్రయత్నం అయితే ఫలించింది. నాకైతే నచ్చింది. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టం. కూటి కొరికే కోటి విద్యలు అంటారు. అలాగే మనం తినే తిండి నీట్గా శుభ్రంగా కూడా ఉండాలి. అయితే మనం ఎంత శుభ్రంగా ఉంటే అంత దూరంగా ఉంటాయి మనకొచ్చి కంప్లైంట్స్. అవునా కదా? ఉదయం లెగిసిన కాడి నుంచి మనం ఏదో విధంగా తిండి విషయంలో నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటాం. ఆరోగ్య పరంగా చూసుకుంటే ఆరోగ్యం లేకుండా చేసుకునేది ఆడవాళ్ళం మాత్రమే. ప్రతిదాన్ని మనం భూతద్దంలో చూస్తూ ఎక్కువగా తిండి విషయంలో దూరంగానే ఉంటాం. కానీ అలా కాకుండా తిండి విషయంలో మనం శ్రద్ధ మాత్రం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఆరోగ్యం పోయిన తర్వాత మళ్ళీ రావాలంటే రాదు కదా. అందుకే నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్.